ఆరేసుకోవాలి. బాగుంటుంది సైడ్ యాంగిల్లో. హాయ్ ఫ్రెండ్స్, ఇది స్టడ్స్ డౌన్ టౌన్ హెల్మెట్. దీని కాస్ట్ 2000. దీంట్లో చాలా బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి డిజైన్ అండ్ లుక్. డిజైన్ కానీ గ్రాఫిక్స్ కానీ చూడడానికి చాలా బాగుంది. అండ్ ఒక వెరైటీ డిజైన్ చేశారనమాట. దీన్ని నార్మల్ హెల్మెట్స్ లాగా కాకుండా చిన్న దగ్గర ఒక పక్షి ముక్కు లాంటి షేప్ ఉంటుంది. ఒక డిఫరెంట్ లుక్ ఇస్తుంది, అట్రాక్టివ్ లుక్. అండ్ చూడడానికి చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దీని వెయిట్ 1250 grams, అంటే చాలా లైట్ వెయిట్ అనమాట. నేను ఈ హెల్మెట్ పెట్టుకుని మోర్ దెన్ 100 kilometers రైడ్ చేశాను. నెక్ పెయిన్ రావడం కానీ డిస్కంఫర్ట్ అనిపించడం కానీ అలా ఏం లేదు, కంఫర్టబుల్గా ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది 2-in-1 హెల్మెట్. అంటే మనం హాఫ్ ఫేస్ హెల్మెట్ లాగా యూస్ చేసుకోవచ్చు, ఫుల్ ఫేస్ హెల్మెట్ లాగా యూస్ చేసుకోవచ్చు. చిన్న దగ్గర మనం ఆ పార్ట్ వరకు రిమూవ్ చేసుకోవచ్చు, మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులో డ్యూయల్ వైజర్ ఇచ్చాడు. అవుటర్ వైజర్ ఏమో ట్రాన్స్పరెంట్ వైజర్, డే టైం కానీ నైట్ టైం కానీ ఎప్పుడైనా సరే యూస్ చేసుకోవచ్చు. ఇన్నర్ వైజర్ ఏమో టింటెడ్ వైజర్ ఇచ్చాడు. ఇది ఏంటంటే బాగా మనకి సన్లైట్ ఎక్కువ ఉన్నప్పుడు మన కళ్ళ మీద లైటింగ్ పడకుండా కూలింగ్ గ్లాసెస్ లాగా యాక్ట్ చేస్తాయి అనమాట ఇవి. అండ్ అవుటర్ వైజర్ కూడా మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. అటు ఇటు స్క్రూస్ లాంటివి ఉంటాయి, దాన్ని రొటేట్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది, మనం వేరేది మార్చుకోవచ్చు కావాలంటే. నెక్స్ట్ వన్ వచ్చేసి వెంటిలేషన్ అనమాట. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. బైక్ రైడ్ చేస్తున్నప్పుడు లోపలికి ఎయిర్ ఫ్లో బాగా ఉంటుంది అనమాట. డిస్కంఫర్ట్ అలా ఏం అనిపించదు. ఫ్రంట్ ఇచ్చాడు, ఫ్రంట్ ఫిక్స్డ్ ఇచ్చాడు. పైనేమో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, కావాలంటే ఆన్ చేసుకోవచ్చు లేకపోతే ఆఫ్ చేసుకోవచ్చు. ఇందులో 2 డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటంటే రిమూవబుల్ ప్యాడింగ్ లేదు. సెల్లర్స్ ఏం చెప్తున్నారంటే రిమూవబుల్ ప్యాడింగ్ ఉన్నా సరే చాలా ఇంపార్టెంట్ అయితే తప్ప రిమూవ్ చేసి వాష్ చేయొద్దని చెప్తున్నారు, ఎందుకంటే ఫిట్టింగ్ పోతుందంట. సో బాగా స్వెట్ పట్టేస్తే హెల్మెట్ని రివర్స్ చేసి సన్లైట్లో పెడితే సరిపోతుందని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూటూత్ డివైస్ హెల్మెట్లో యాడ్ చేసుకునే ఆప్షన్ ఒకటి లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది డాట్ కానీ ఈసీ సర్టిఫైడ్ కానీ కాదు, ఓన్లీ ఐఎస్ఐ సర్టిఫైడ్ హెల్మెట్. 2000 కాస్ట్లో డాట్ ఈసీ సర్టిఫైడ్ హెల్మెట్స్ ఉండవు నాకు తెలిసి. నేను యాక్చువల్గా 5000 కాస్ట్లో అలా హెల్మెట్ తీసుకుందామని వెళ్ళాను, కానీ ఈ హెల్మెట్ నాకు చాలా నచ్చిందనమాట. సో ఇది తీసేసుకున్నాను చూడగానే. ఇప్పుడు నేను హెల్మెట్ యూస్ చేసే వాళ్ళకి ఒక 2 టిప్స్ చెప్తాను. ఎప్పుడైనా సరే హెల్మెట్ పెట్టుకునేటప్పుడు స్ట్రాప్స్ ఇలా పట్టుకుని అలా ఓపెన్ చేసి బ్యాక్ నుంచి పెట్టుకోవాలన్నమాట. హెల్మెట్ హెడ్కి బ్యాక్ నుంచి. ఇంకొకటి ఏంటంటే హెల్మెట్ ఎప్పుడు చీక్స్కి టైట్గా పట్టేయాలన్నమాట. అటు ఇటు షేక్ చేస్తే షేక్ అవ్వకూడదు, టైట్గా ఉండాలి. ఒకవేళ షేక్ అయింది అంటే అది రాంగ్ హెల్మెట్ అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ బైక్ రైడ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం వచ్చి ఉంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.